జల్లి అలవాటు చేస్తారు. ఇది స్పోర్ట్స్ వాళ్ళు అవుతారు కదా, క్రికెట్ ఆడేటోళ్ళు. పుష్ రా పుష్. నవీన్ నా బుడ్డ ఫోన్ చెప్తా. అలవాటేరా ఇదంతా నడుచుడు. కాదు ఇప్పుడు పొద్దున్న నుండి మనం ఇంత నడుతున్నాం కదా, ఎన్ని 1000 స్టెప్స్ అని ఎదుగుదాం. నేను రోజు 4 అవర్స్లో 20,000 స్టెప్స్ నడుతాను నేను రోజు. 5,000 కూడా కావు ఇప్పుడు. అక్కడ కనిపిస్తుంది కదా కొండ. ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఎండ్లో బీచ్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటా ఆ కొండ ఎక్కి పైకి వెళ్ళాలి. అప్పుడు అది ఎక్కితే అది కంప్లీట్ అయినట్టు 7 సిస్టర్స్ క్లిఫ్. సో ఫైనల్లీ ఇదే క్లిఫ్. అంటే ఇంకా మేము కొండ ఎక్కలేదు, కాకపోతే ఏంటంటే ఇది ఒక బీచ్ వ్యూ అని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి మన ఓషన్ వాటర్ని ఇలా లోపలికి డైవర్ట్ చేస్తున్నారు. మరి అది ఎందుకో తెలీదు. జనరల్ అయితే ఇవి సాల్టీగా ఉంటాయి వాటర్, మరి ఎందుకో. అవునరా, ఓషన్ వాటర్స్కి చెట్లు పెరుగుతాయా? ఓషన్ వాటర్స్కి చెట్లు పెరుగుతాయా? పెరిగాయి కదరా. టేస్ట్ చూద్దాం ఒకసారి ఎట్లుండే. ఎవరు నోరు ఖరాబ్ అయిందిరా. సాల్ట్ వాటర్ అది. సో దులోపన ఏం చేసిన అంటే వీళ్ళు సీ వాటర్ని లోపలికి డైవర్ట్ చేసి కదా, వాటర్ ఏమైనా తీయగుంటాయి అని చెప్పి నోట్లో పోసుకున్నాను. నోరంతా ఖరాబ్ అయింది. అది మ్యాటర్. హాయ్. Are you enjoying your holiday? Yeah, it's good. Where are you from? I'm from London, Central London. Oh, we're not far. Sorry? Central London. Central London. Yeah. Very From nice. Very Orpington. nice. Yeah. Bromley. It's not far from London. Yeah. Not far. Like you live. Orpington. Orpington. Near Bromley. Okay. Near Wembley. Yeah. Well, we're actually Londoners, really. Yeah. From London. How you came? By you have car. Just on holiday for We've just for taken 2 a bus days. here, Okay. but only from Eastbourne. We've got our car with us. Yeah. Yeah. Thank you so much. Have a nice time anyway. Yeah. వాన్ అవుతూ మనకింద్రా. సి వాళ్ళు బ్రిటోళ్ళు మనల్ని ఆపి మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడాలి. వాళ్ళకు జీబాల్పు చూపిస్తే ఎట్లుంటుందిరా. ఇండియన్స్ నవ్వుతారు ఇండియన్స్ కాబట్టి నవ్వుతారు అంతే. వాడు రాళ్ళు ఇసిరేస్తాడు సముద్రంలో. వాడు ఎంత ఎరుపు కూడా కాకపోతే ఆ సముద్రంలోకి రాళ్ళు ఇసిరేస్తాడు. ఎప్పుడు మీరు నాకు అర్థంగా అంతే అది. కొండ దగ్గరకు వచ్చినాం. సో ఇట్లా వే ఉంది కానీ ఇది బ్లాక్ అయింది. చెప్పురా. ఏహే, ఇక్కడ ఒక పాముని చూసినాము. అది చిన్న పిల్ల. మరి అది నీరుగడ్డను జేరుగడ్డ అర్థం కావట్లేదు మాకు. అయితే నేనన్నా కదా మనకు ప్యాంట్లు ఉన్నాయి కదా, ప్యాంట్లకి ఏం కాదురా అంటే మనోడు వాళ్ళ డాడీ స్టోరీ చెప్తుండు. లుంగిలోకి వెళ్ళి కాటేసింది అవన్నీ.
భయపడకుండానే ఎక్కిన కొండ. అది పాంగ్ అనిపించేసరికి ఒక నిమిషం ప్యాక్ అయింది డైరెక్ట్ నాకు. ఈత వచ్చినోడు ఇక్కడి నుంచి ఒకట చావాడు. ఇక్కడ పతంగులు ఎగరేస్తాలేంది. Sridhar. Sridhar. Yeah. So you are- SRID. Naveen. Yeah. Oh, Sridhar. Where's your camera? That is it. It's my camera. Where? This is the camera. Yeah. I'm blogger. It's a pocket. Oh, are you? It's a Yeah. pocket. Hello, how are you guys? This is my lovely dog, Yeah. Lukash. Yes, he's very nice. Is that for Instagram? No, like I do YouTube and Instagram both. We And started. is that a camera then? It's Yeah. tiny, Yeah. isn't it? It's a pocket Yes. camera. ఇందాక నార్త్ బ్రిటిషర్స్ నుంచి మాట్లాడిన వాళ్ళతోటి, సో న్యూ క్యాజిల్ అంట వాళ్ళు 70 years అంట. వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారంటే మాకంటే ఫాస్ట్గా ఎక్కుతున్నారు, కొండలు దిగుతున్నారు. మళ్ళీ మాకు చెప్తున్నారు మీరు చాలా ఫాస్ట్గా ఎక్కిల్లని చెప్పి. లేదు అని చెప్పినాం. అండ్ ఇద్దరే ఫ్రెండ్స్ అంట వాళ్ళు. మరి పర్సనల్ విషయాలు ఏం అడగలే కానీ వీ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ స్పీకింగ్ విత్ దెమ్. ఏ పోతావేంది పనా. ఒక్క రాయి షూకి తగిలిందా, దొర్లిందా డైరెక్ట్ కింద సముద్రంలో ఉంటా డైరెక్ట్ పోయి. షాప్ అని మింగుడే మనం. ఎందుకే ఎట్లా వేసుకోరాదు మధ్యలో పోయి. సో మొత్తానికైతే 7 కొండలు కంప్లీట్ చేసినాం. ఇంకొంచెం ఉంది, ఇంకో కొండ. ఈ కొండ నుంచి ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ కంప్లీట్ చేస్తే 7 కొండలు కంప్లీట్ చేసినట్టే. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి జస్ట్ బుత్తంత ఉంది అంతే, పావు వంతు. లైఫ్ ఇట్లుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కనీసం మాట్లాడమన్నా కూడా ఫోన్ సిగ్నల్స్ లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే శాటిలైట్ సిగ్నల్ ఒక్కటి ఉన్నది. ఒకవేళ మనకి ఏమైనా ఎమర్జెన్సీ అనిపిస్తే వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడి నుంచి తీసుకుపోతారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. లెట్స్ గో. యా, దేర్ ఐ హ్యావ్ సీన్ ద బస్. ఫైనల్లీ ఒక మిడిల్ పాయింట్కి ఏదో వచ్చినాం. ఇక్కడ ఒక కెఫే అండ్ ఇంకోటి ఏదో చిన్న ప్లేస్ లాంటిది ఉంది. అండ్ ఇక్కడ కొన్ని రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి ఒక చిన్న కాఫీ లాంటిది లేదంటే అన్న డ్రింక్ తాగాలి. ఫస్ట్ ఎనర్జీ అసలు లేదు. రీఛార్జ్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లైట్ హౌస్కి వెళ్తాం. లైట్ హౌస్. సో ఇదే లైట్ హౌస్. సో ఇదే ఎండ్ పాయింట్. फाइनली చూడరా ఊసిపోతున్నాయి రా పెచ్చులు. आई हैव अचीव्ड इट ब्रो. मैंने बाथरूम में देखा, उसमें लिखा हुआ है ये क्लिफ एंड पॉइंट तक मत जा क्योंकि ये गिर रहा है नीचे. पीछे आ जा. అక్కడ మాకు బాత్రూంలో ఏం రాసిందంటే ఇక్కడ ఉన్న ఈ పెచ్చులు ఊసిపోతున్నాయి. సో కాబట్టి మీరు దీని దగ్గర దాకా వెళ్ళొద్దు, వెళ్తే మాత్రం కింద పడతారని చెప్పి రాసింది. సో అందుకే మేము వెనుకకు వస్తున్నాం. ఇది మొత్తం లైమ్ స్టోన్ అనుకుంటా, అందుకే పెచ్చులు ఊడిపోతుంది, కోసుకోపోతుంది సముద్రం. వెనుకకు వస్తుంది. చూడండి వ్యూ పాయింట్, ఇదంతా సముద్రమే. ఎంత బాగుందో చూడండి అసలు. ఇదే పీక్ పాయింట్. ఇక్కడ నుంచి దూకితే డైరెక్ట్ టికెటే. చూడండి ఎంత కిందికి ఉందో. అప్రాక్సిమేట్ ఒక 200-300 ఫీట్స్ ఉంటుంది లోతు. మోకాలు ఇరిగిపోయి లోపలికి వస్తాయి డైరెక్ట్. పిడా తొడుతారు ఎవడన్నా దుంకితే మాత్రం.
సో ఫైనల్లీ మా 7 సిస్టర్స్ క్లిఫ్ ఇది మొత్తం ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం. సో రిటర్న్ కూడా అంత వీడియో ఏం తీయట్లేదు. కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నా, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచించండి. కానీ ఈరోజు ఒక్కరోజు మాత్రమే నేను 100 పౌండ్లు ఖర్చు పెట్టిన. అది టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. అదొకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నేను ఈ ఇయర్ మాత్రం కొంచెం ప్రొడక్టివ్గానే చేసిన అని చెప్పొచ్చు. లోను కెరీర్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, కాకపోతే అవన్నీ పట్టించుకోవద్దు. ఈ నెలలో డ్రోన్ షాట్ తీస్తున్నాడు, చూద్దాం.